వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మనకి ఇప్పుడు మార్నింగ్ అయింది అన్నట్టు. అంటే కొంచెం మనం ఇవాళ 10 కట్లా లేసినాం. నైట్ 2:30 వరకు అనుకుంటాం వెళ్తూనే ఉన్నాము. సో వర్క్ అంతా వేసుకునేసరికి కొంచెం ఆ టైం అయింది. టైం అయిన తర్వాత పడుకోలేసరికి 10:30 అయింది మార్నింగ్. సో అట్లా ఉంటుంది అన్నట్టు. సో మంచిగా ఫ్రెష్ అప్ అయి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. అండ్ ఇప్పుడు బ్లాగ్లో ఏం చేయబోతున్నాం అంటే, ఫోన్ ఇంట్లో పెట్టదు, ఒకటే తీరు ఫోన్లు వస్తాయి చిన్నకి. మరి అవి పనికొచ్చే ఫోన్లు అంటే రాదు, ఏవేవో నెంబర్ల నుంచి కాల్స్ వస్తాయి అన్నట్టు. సో అందుకే ఎప్పుడైతే మార్నింగ్ లేసినా అంతే, నైట్ పడుకునే ముందు అంతే, ఆఫ్టర్నూన్ అంతే, నువ్వు నార్మల్గా మనం ఏ పని చేసుకున్నావు ఫస్ట్ పక్కకు అన్నమాట. ఓకే, ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే డ్రై ఫ్రూట్స్ తోని ప్రోటీన్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నాం. డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని ఏం లేవు, జస్ట్ మా దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మేము ఒక పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ప్రోటీన్ పౌడర్ అది కూడా. సో రోజు మిల్క్లో కలిపి తాగడానికి అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది తెలియకపోవడం పెద్దగా కొత్తగా ఇంతగా కూడా ఏం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. సో మేము చేసుకోవడానికి టైం పట్టింది, అంటే కొంచెం అంటే ఆ మైండ్కి ఆ థాట్ రావడానికి టైం పట్టింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం అంటే, మా దగ్గర ఉన్న అవైలబిలిటీ అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటిని మిక్స్ చేసి ఒక పౌడర్ పట్టేసి వీటిలో పట్టేసుకుని తాగడం. సో రోజు మార్నింగ్ అది అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మంచిగా టీ తాగేసినాము. సో మీకు చూపిస్తా ఏం చేస్తామని చెప్పేసి. సింపుల్ అండి, మంచిగా మనం రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సో దాని తర్వాత ఇప్పుడు షేర్ చేసుకుంటామని చెప్పినాం కదా, సో ఖచ్చితంగా చెప్తాము. మేము ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము, మంచి అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఇది మాకనే కాదు, చిన్నపిల్లలు ఉన్నా, మంచి మ్యారీడ్ ఉమెన్స్ అయినా లేకపోతే మెన్ అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది. సో అది కూడా షేర్ చేసేసుకుంటాము. సో బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా ఇచ్చేసేయండి, ఫస్ట్ అది వచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇవి ఆర్డర్ పెట్టినవి చూపిస్తావా? లైట్ ఇది ఆర్డర్ పెట్టింది, ఇవి ఆర్డర్ పెట్టినవి కాదు. ఓకే, ఫ్రూట్స్ కూడా ఓపెన్ చేసేద్దాము. ఫ్రూట్స్ అసలు ఏమేమి ఆర్డర్ పెట్టినారా? నేనైతే చూడలేదు. యాక్చువల్గా బడ్జెట్ పెట్టుండే. నా వాయిస్ గట్టిగా పడుతుందేమో నేను కెమెరా దగ్గర. దూరంగా ఈడొక ముచ్చట చెప్తున్నా బ్రో. పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇవి అండి, ఈ మధ్య మేము మొసంబి బాగా ట్రై చేస్తున్నాం అన్నట్టు. ఆరెంజెస్ తీసుకుంటున్నాం, కానీ ఈ మొసంబి ఏంటంటే కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది తాగేసరికి. సో మొసంబి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్. బీట్రూట్ పెట్టలే? క్యారెట్స్ అన్ని కొన్ని పెట్టినా, ఏంటంటే అన్ని మిక్స్ చేసుకొని తాగేసాయి. ఓకే, క్యారెట్స్ మంచి ఫ్రెష్ వచ్చాయి దగ్గర వచ్చేసి క్యారెట్స్. నెక్స్ట్ వచ్చేసి అది అది ఓపెన్ చేసి చూడవచ్చు కదా. ఇవే మోసంబే కావచ్చు. మోసంబి ఇచ్చిందా? ఓకే, ఇది కూడా మోసంబి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జస్ట్ పెద్ద ఉంటున్నారా? ఓకే, ఒక 1 టైం 2 టైమ్స్ అయిపోతుంది అంతే. ఓకే, ఇవన్నీ మనం మంచిగా సర్ది పెట్టేసేద్దాము. దానికంటే ముందు అసలు చేద్దామన్న పని మర్చిపోయాము. వాల్నట్స్. నాకు వాల్నట్స్ అంటే అస్సలు నచ్చవు, బాగా చేదు ఉంటాయి అవి. అవన్నీ వేద్దామా? కొన్ని వేద్దాం, అదే అనిపిస్తుంది. ఓకే, మా దగ్గర ఉన్నదైతే ఏంటి, బాదం, ఇదేంటి డ్రై ఖర్జూరం. నెక్స్ట్ జీడిపప్పు. ఇది కొంచెం చీమలు పట్టింది, ఇది కొంచెం అట్లా బయట పెట్టేస్తాం. జీడిపప్పు ఇంకా ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసేసి ఒకటి తిను, వాల్నట్ తిను ఒకటి, బాగా మొత్తం తిను. అందులో షుగర్ వేస్తావా? యాక్చువల్గా హనీ వేసుకోవాలి, బట్ హనీ మన దగ్గర లేదు, అందుకే షుగర్ వేస్తాను అంతే. అది రాగి మ్యాటర్ చూపెట్టు. అండ్ కరెక్టే, మేము రాగి బ్యాటర్ తీసుకున్నామండి, రాగి సంగతి చేసుకుందామని చెప్పేసి. సో చేసుకుందామని తీసుకున్నాం, కానీ మనం చేయడం అయితే రాదు. సో ఇప్పుడు యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసి ఎట్లా చేద్దాం. సండే ఉంది కదా, స్పెషల్ చేసుకుందాం రాగి సంగటి పెట్టి. రాగి సంగటి మంచిగా మిక్స్ వచ్చి రోస్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి, రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసి డైరెక్ట్ మిక్సీ పట్టేయడం. మధ్య కొంచెం మేము ఎగ్స్ కూడా ఎక్కువ తింటా స్టార్ట్ చేస్తామండి. ప్రతి ఒక్క కర్రీకి అయితే ఎగ్స్ మంచిగా బాయిల్ చేసేసుకొని తింటున్నాం అన్నట్టు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం రోస్ట్ చేయడం అయితే అయిపోయింది. అండ్ బజ్జో అయితే మంచిగా అవి చల్లార పెడుతుంది, బాగానే అవుతుంది అనుకుంటా. పౌడర్ నాకు తెలిసి కదా అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత తాగుదాం అనుకుంటున్నాను నేనైతే, ఒకసారి టేస్ట్ చూద్దామని. ఏం చేయలేదు.
ఓకే మంచిగా మిక్సీ పడుతుంది. అండ్ ఈ మధ్య మీద తింటున్నాం ఫుడ్ ఎందుకో తెలియదు, ఆకుకూరలు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయింది తినడం. కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేస్తున్నాం అన్ని. అది మ్యాటర్. అన్నీ ఒకసారి పడతాయా? ఓకే. అయితే నార్మల్గా మనము షుగర్ అని యాడ్ చేసుకో, అంటే షుగర్ కంటే బెటర్ ఏంటంటే ఉంటాయి కదా హనీ బాగుంటుంది. బట్ మన దగ్గర హనీ లేదు, బ్రౌన్ షుగర్ కూడా లేదు. మనం ఎప్పుడు ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది యాక్చువల్గా బ్రౌన్ షుగర్ అని యూజ్ చేయండి, లేకపోతే మంచిగా హనీ అని యూజ్ చేయండి, బాగుంటుంది. నేను కొంచెం షుగర్ వేసుకున్నాను. ఓకే మనకు కావాలి అప్పుడప్పుడు బటనీకి వస్తుంది. యాక్చువల్గా ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. సో చూద్దాం. ఇప్పుడైతే దీంట్లోకైతే నేను సర్వ్ చేసేస్తాను. దీంట్లోకి తీసేస్తున్నా డైరెక్ట్ రోజు మార్నింగ్ ఒక స్పూన్ తాగిద్దాం. యాక్చువల్గా ఈ కంటైనర్స్ అయితే మేము ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి కంటైనర్స్ రావాలనేసి ఇంకా కొన్ని తీసుకునేవి ఐకియాకి వెళ్ళినాము. సో అక్కడైతే తీసుకున్నాము. సెట్ ఆఫ్ 6 వచ్చినాయి కదా ఇవి. 6 వచ్చినాయి. 6 అంటే 2 పెద్ద 3 చిన్నవి. అవి ఒకవేళ మీకు కావాలంటే మాత్రం కింద అయితే లింక్ ఇచ్చేస్తాము. అమెజాన్లో కూడా ఉంటాయి కదా, సో మాకు దొరికితే మాత్రం లింక్ అయితే ఇచ్చేస్తాము. బాగుందా? నేను తాగుతున్నాను, ముజ్జరాడు నేను తాగుతున్నాను. ఈ ప్రయోగాలన్నీ ఇక్కడికి వచ్చింది. కొంచెం మిల్క్ కొంచెమే హీట్ చేసాం, అది బాగా వేడి చేయలేదు. ఓకే బాగుంది. నాకు కష్టం కొంచెం పౌడర్ ఎక్కువ పడి బాగుంది. యాక్చువల్గా కిందికి వెళ్ళిపోతుంది పౌడర్. షేక్ చేయి. బాగుంది బిట్టు. నాకు ఇప్పుడు ఏంటి అది మొత్తం నేనే రాగలరా? దాన్ని ఇంకా ఏమైనా ప్రయోగాలు చేసి కొంచెం స్వీట్ ఎక్కువ చేద్దాం. నేను స్వీట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పలేదు కదా, మన హాస్టల్లో నేను స్వీట్ బాగా తింటాం. కొంచెం షుగర్ అయినా లేకపోతే మనము మిల్క్ పోసుకున్నప్పుడు కొంచెం హనీ అయినా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఇంట్లో ఉంటే కావాలనిపిస్తుంది కదా, పక్కకే పెట్టేసిన. అంత వేస్ట్ అయితే నేను నిజంగా తాగుతావారా? బాగుంది. నాకు ఇది తాగితే ఏం గుర్తు కోసం చెప్పాలా? ఇంట్లో మనం దేవునికి ప్రసాదం చేస్తాం. నాకు అదే గుర్తుకొచ్చింది. ప్రసాదం చేసి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాం కదా, నాకు కూడా అదే గుర్తుకొచ్చింది. నేను రీసెంట్గా అయితే ఒక సీరం అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. ఎందుకంటే ఇది కొంచెం వింటర్ సీజన్ కదా, హెయిర్ అంతా ఫ్రీజీ అయిపోతుంది. అండ్ మొత్తం ఏమంటారు ఎక్కువ 1 వీక్ బ్యాక్ నుంచి అనుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది. కొంచెం ఇది వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. తలస్నానం చేయాలంటే భయం అవుతుంది గైస్. అందుకే నేను ఏం చేసా అంటే రీసెంట్గా ఒక సీరం అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. అండ్ ఒకటి హెయిర్ స్ట్రైట్నర్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇది స్ట్రైట్నర్ అనొచ్చు, దీన్ని డ్రైయర్ అనొచ్చు, హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇక మన ఇష్టం ఎన్ని రకాలు వాడాలంటే 2 రకాలు అయితే వాడచ్చు. అంటే నాదైతే కర్లీ హెయిర్, అంటే మంచిగా అది జస్ట్ నార్మల్ బేబీ టు కర్లీ హెయిర్ అంటారు చూసినా. సో నాది ఆ టైప్ అన్నట్టు హెయిర్. నాకైతే పర్సనల్గా అదే ఇష్టం. కొంతమందికి ఇప్పుడు కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్మూత్ హెయిర్ ఇష్టం ఉంటుంది, స్మూత్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం కర్లీ ఇష్టం ఉంటుంది కదా. బట్ నాకైతే అట్లా కాదు. పర్సనల్గా నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టము. కర్లీ హెయిర్ అయినా లేకపోతే కొంచెం వేవీ హెయిర్ అయినా కూడా ఇష్టం అన్నట్టు. స్మూత్ హెయిర్ అంటే నిజంగా ఇష్టం ఉండదండి. నాకైతే ఇంకెట్లో అనిపిస్తాను నేనైతే. సో స్మూత్ హెయిర్ కోసం స్టార్టింగ్లో ఎప్పుడు నేను కొన్ని వింత ప్రయత్నాలన్నీ చేసి హెయిర్ అంతా ఇట్లా ఏమంటారు హెయిర్ అంతా పోగొట్టుకున్నాను అన్నట్టు. సో లాస్ట్ మిగిలేదు ఇదే మనకి. ఇంతకు మించి ఏం లేదు. దీన్నే ఇంకేమైనా చేయాలంటే చేయొచ్చు అంటే, ఎందుకంటే ఇంతకు మించి మనము ఇప్పుడు ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నప్పుడు అనుకుంటా మేబీ అప్పుడు కొంచెం స్కూల్ డేస్లో హెయిర్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అందరు మంచిగా మన అమ్మ వాళ్ళు నూనె పెట్టి ఆయిల్ పెట్టేసి మంచిగా హెయిర్ కేర్ తీసేసుకుంటుండే. హెయిర్ కేర్ అంటే ఏం లేదు, జస్ట్ హెయిర్ ఫాల్ కాకుండా తీసుకునే జాగ్రత్తలు అవి. సో నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం అంటే చేసుకుంటా, హెయిర్ ఆయిల్ కూడా వేసుకుంటా. బట్ ఏంటంటే కొంచెం వింటర్ సీజన్ కాబట్టి ఈ మధ్య కొంచెం 1 వీక్ బ్యాక్ నుంచి మాత్రమే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. సో నేను దానికి కొంచెం ఆప్షన్కి నేను తీసుకున్నా అంటే లోరియల్ ప్యారిస్ వాళ్ళదైతే నేను సీరం తీసుకున్నా అండి. నిజంగా చాలా బాగుంది. ఇది కొంచెం ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని మనం హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఈ రూట్స్కి మాత్రమే పెట్టేసుకోవాలి. మనము స్కాల్ప్ అయితే పెట్టుకోవద్దు. నేనైతే పెట్టుకోవట్లేదు. సో ఎందుకంటే నా స్కాల్ప్ ఉండడమే కొంచెం ఆయిల్గా ఉంటుంది అన్నట్టు. అంటే నిన్న హెడ్ బాత్ చేసామంటే వాళ్ళకి కొంచెం ఆయిల్ ప్రొడ్యూస్ అయితే ఉంటుంది ఈజీగా. ఎవరికైనా అంతే కదా, కొంచెం నాకు ఎక్కువ ఉంటుంది అంతే. సో ఏంటంటే నేను జస్ట్ ఈ రూట్స్కి మాత్రమే పెట్టేసుకొని అప్లై చేసేసుకుంటున్నాను. సో నేను మొన్న అప్లై చేసిన. సో ఇప్పటి వరకు ఇంకా ఏమి ఇబ్బంది పెట్టలేదు, హెయిర్ ఫాల్ కూడా లేదండి. ఒకసారికి రివ్యూ అయితే నేను ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ సిచ్యువేషన్ అని చెప్తున్నా. అండ్ గైస్ ఇందాక చెప్పినట్టు ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నేను ఏం పర్సనల్ అని చెప్పేసి చెప్తున్నా అంతే. హెయిర్ కేరింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎవరైనా నమ్ముతారా అసలు ఇది అంతా ఎప్పుడో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అడిగింది, పర్సనల్ సబ్జెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి కెటిన్ బ్రాండ్ నుండి నేనైతే హెయిర్ డ్రైయర్, దీన్ని హెయిర్ డ్రైయర్ అనొచ్చు, లేకపోతే హెయిర్ కోమ్ చేసుకోవచ్చు అనొచ్చు, లేకపోతే హెయిర్ స్టైలర్ అనొచ్చు, స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్. ఇది
అర్థమైపోయింది కదా మీకు. మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది చాలా మంది యూజ్ చేస్తే ఉంటారు, బట్ నాకైతే అంటే నేను ఒక 2-3 అట్లా చూసాను. 2-3లో చూసిందంటే నాకు ఇది బాగా నచ్చింది. సో దీన్ని ఏమంటారు, దీన్ని యూజ్ చేయడం కూడా కొంచెం ఈజీ అనిపించింది. అంటే నేను ఒక 2 టైమ్స్ పెట్టుకొని చూసిన. ఓకే, ఇదైతే మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇది అర్థమైపోతుంది కదా, జస్ట్ ఇక్కడ ఉంటుంది మనకి అడ్జస్ట్మెంట్ అంతా. లో ఉంటుంది, మీడియం ఉంటుంది, హై ఉంటుంది అంటే మనకి ఇష్టం ఉన్న రేంజ్ లో పెట్టేసుకొని చేసేసుకోవడమే. నేనైతే లోలోనే పెట్టుకొని చేసుకుంటాను, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నాకు స్ట్రైట్నర్ వాడుంటుంది. స్ట్రైట్నర్ యూజ్ చేసినా కానీ ఈ ఫస్ట్ టైం తీసుకోవడం. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాను. నేను అలవాటు చేసుకుని నా రివ్యూ ఏంటిది అండ్ ఈ బ్రాండ్ మీద నా ఏమంటారు నా ఒపీనియన్ ఏంటని చెప్పేసి ముందు రేస్ అయితే నేను షేర్ చేసేసుకుంటాను. బట్ ఏంటంటే నేను ఎందుకు ఇంతవరకు ఇవి చేయలేదంటే నాకే ఇష్టం అన్నట్టు. సో అదే మరీ అంత ఇష్టం అని కాదు, ఎట్లుంటే అట్నే ఓకేలే వాడే ఉంది కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. సో దానికోసం ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఈ మధ్య ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో దాంట్లో ఇది ఒకటి అన్నట్టు. ఓకే, ఇది కొంచెం అలవాటు చేసుకున్న తర్వాత చెప్తాను. నార్మల్ స్ట్రైట్నర్స్ అవి యూజ్ చేస్తాం, హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్స్ ఇవే యూజ్ చేస్తాము. కానీ ఇంతవరకు సీరమ్స్ అంటే డ్రెస్ మీద యూజ్ చేస్తాం కదా, స్టార్టింగ్ చేసుకోవాలి 2 years బ్యాక్ అనుకుంటాను నాకు తెలిసి. డ్రెస్ మీద యూజ్ చేసినాము మనము సీరం అయితే. ఇంతవరకు ఈ లోరియల్ అయితే మంచి బ్రాండ్ అనిపించింది, ఎందుకంటే నేను షాంపూ కూడా ఇదే యూజ్ చేస్తున్నా, సో సీరం కూడా ఇదే తీసేసుకున్నా. రీసెంట్ డేస్ మీరు చూసిన తర్వాత నేను హెయిర్ స్పార్కింగ్ కూడా లోరియల్ తీసుకున్నాను అన్నట్టు. సో అంత నచ్చింది నాకు అయితే బ్రాండ్. ఈ సీరం యూజ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీజినెస్ అంటే తగ్గింది హెయిర్ లో, ఇదైతే చెప్పగలను నేనైతే. ఎందుకంటే కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా. దీని రివ్యూ అయితే నేను తర్వాత చెప్తా గాయస్, నేను మంచిగా యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా యూజ్ అయిందని చెప్పేసి. సో నాకు ఇప్పుడే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ నేను తీసుకున్నాను మాత్రమే చూపిస్తున్నా. ఒకవేళ వీటి గురించి మీకు ఐడియా ఉంటే కనుక నేనైతే కింద అంటే మీకు ఒకవేళ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటా, ఒకసారి చూడండి, మీకు నచ్చుంటే తీసేసుకోండి. ఓకేనా. నేను ఇంకా దీంట్లో ఇంకొక బ్రాండ్ ఏదంటే మన ఫిలిప్స్ బాగుంటుంది, అగారో కూడా బాగుంటుంది. సో అది కూడా ట్రై చేయొచ్చు. బట్ నేను ఫస్ట్ అది తీసుకోలేదు, ఈ కెటిన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కొంచెం డిస్కౌంట్లో వచ్చింది మనకి, సో అందుకే తీసుకున్నాను. నేను హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా తీసుకున్నాను అండి. ఇది నేను B20 బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఇది మీద రివ్యూస్ 10,000 మెంబర్స్ ఇచ్చి చాలా 5 రేటింగ్ ఉంది దీనికి. అమెజాన్లో తీసుకున్నాను నేను కూడా. దీని రివ్యూ కూడా తర్వాత చెప్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే కంపల్సరీ యూజ్ చేయాలి బిఫోర్ డూయింగ్ డ్రైయింగ్. సో వీటి రివ్యూ అయితే నాకు 1 week తర్వాత చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే మనము ఫస్ట్ ఇట్లా రివ్యూ చేయాలి కదా, తీసేసుకోండి పెట్టేసుకోండి అని చెప్పేసి. రీసెంట్ గా మనం జ్యువెలరీ తీసుకున్నాము, డ్రెస్సెస్ తీసుకున్నాము, అండ్ ఈ మధ్య కొంచెం షాపింగ్ అనేది ఎక్కువ చేస్తాం కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి దానికి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసేదానికంటే అంటే బెటర్ ఆప్షన్ ఒకటి చెప్తున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉందండి, రీసెంట్ గా క్రియేట్ చేసాం. ఇప్పటి నుంచి మన ఛానల్ అప్డేట్స్ అయినా లేకపోతే ఏమైనా ప్రోడక్ట్స్ అప్డేటెడ్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి అయినా కూడా ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయింది. ఓకేనా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క బ్లాగ్ లో అయితే నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మన ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్. సో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ అక్కడిక్కడ వెతుకునే కంటే డైరెక్ట్ గా అందులోనే మీరు వెళ్ళి లింక్ ఓపెన్ చేసేసుకొని షాపింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఒకసారి సర్చ్ చేసి అంటే మేము ఏమైనా చూపిస్తున్నామంటే వాటి గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తీసేసుకోండి. మేమైతే ఫోర్స్ ఏం చేయట్లేదు, ఇదే తీసుకోండి ఇట్లనే తీసుకోండి అని చెప్పేసి జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాము. అది కనిపిస్తే మీరు తీసుకోండి, లేదంటే లేదు. ఓకేనా. ఓకే గైస్, అవంతా పక్కన వెళ్ళాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి షేర్ చేసుకుంటే ఇందాక చెప్పిన కదా, ఇది అందరికీ చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, మ్యారీడ్ ఉమెన్ కి, కరెక్ట్ ఎవరికంటే మనీ సేవ్ చేయాలనుకుంటారు కదా వాళ్ళు. ఎవరైతే మనీ సేవ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి యూజ్ అవుతుంది. ఎక్స్టర్నల్ గా కూడా మన మనీ మనమే సేవ్ చేసుకోవచ్చు, అది మనం కరెక్ట్ గా అనుకుంటే కనుక. సో దానికోసం అని చెప్పేసి మేమైతే ఒక ఆర్డర్ పెట్టుకున్నాము. ఏంటంటే ఇది ఒక కిట్ బ్యాగ్ తీసుకున్నాం. దీనికి మేము పెట్టుకున్న పేరు అది బుజ్జి. దీన్ని మనం ఓకే, దీన్ని అయితే మేము ఇట్లా చేయించుకున్నామండి, కస్టమైజ్ చేయించుకున్నాము. ఈ ఫోటో అయితే మా ఫేవరెట్ ఫోటో ఇద్దరికి. మేము ఎప్పుడు అనుకోకుండా ర్యాండమ్ గా దిగిన ఫోటో ఇది, హోలీ అనుకుంటా కదా. సో నేనేం చేసిన అంటే ఇట్లా క్రాప్ చేసినాను, ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి. అప్పటి నుంచి మన ఇన్స్టా ఫోటో ఇదే ఉంటుంది, ఇప్పుడు కూడా ఇదే చూస్తున్నారు కదా. మేమైతే బడ్జెట్ నేమ్తో అయితే కస్టమైజ్ చేయించుకున్నామండి. ఈ బాక్స్ అయితే మనమైతే ఒకటేసారి 1 lakh సేవ్ చేయకపోవచ్చు, బట్ ఈ బాక్స్ ఉంటే మాత్రం మనం 1 lakh అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి. అండ్ గెస్ వాట్, మనమైతే మనకు నచ్చిన ఫోటోతోనైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మేమైతే 1 lakh తీసుకున్నామండి. మనకి ఇది 12/8 ఇంచ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇది 50K సేవింగ్ బాక్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 599. అది మనకు 8/6 ఇంచ్ ఉంటుంది. అండ్ ఈ మనీ ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ బాక్స్ మీద చూపిస్తున్నట్టు 50, 100, 200, 500 అట్లా చూపిస్తుంది కదా. సో ఈ రోజు అయితే నేను 100 వేసానండి. సింబాలిక్గా ఇట్లా క్రాస్ సింబల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్ని కంప్లీట్ చేసేస్తే కనుక మీరు ఈజీగా 1 lakh అయితే సేవ్ చేయొచ్చండి. సో ఇది మన చేతిలో పని అంతే. మేమైతే ఈ మనీ సేవింగ్ బాక్స్ని CH కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాము. క్వాలిటీ వైజ్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఒకవేళ మీరు ఈ బాక్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాం, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.